అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిరుద్యోగ మహిళలు, విద్యార్థినుల కోసం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ రెడ్డి, ఐపీఎస్ రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపీఎస్ పాల్గొన్నారు. జాబ్లో సెలెక్ట్ అయిన నిరుద్యోగ మహిళలకు సర్టిఫికేట్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు సెల్ఫ్ రెస్పెక్ట్ అవసరం. వారి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఉద్యోగం ఉంటే భరోసాగా ఉంటుంది. జాబ్ చిన్నది కానీ ఫీల్ కాకూడదు. ప్రారంభంలో జాబ్ చిన్నది అయినా భవిష్యత్తు ఉన్నతిగా ఉంటుంది. ఈ జాబ్ మేళలో సుమారు 30 కంపెనీలు పాల్గొని 3,000 మంది నిరుద్యోగ మహిళలు, విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించనున్నారు. టుడే ఈరోజు రాచకొండ పోలీస్ రాచకొండ పోలీస్ మన ఇంటర్నేషనల్ విమెన్ డే పరిధిలో ఒక జాబ్ మేళా ఏర్పాటు చేసింది. దానికి సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ రాచకొండ కూడా పార్ట్నర్ చేసింది. ఇక్కడ ఫర్ ది హెల్ప్ ఆఫ్ విమెన్ జాబ్ మేళా ఇది ఉంది. దాంట్లో నియర్లీ 20-25 కంపెనీస్ వాలంటీర్ చేసి 2,323 జాబ్స్ చూపించారు. దానికోసం మన ఆల్ విమెన్ క్యాండిడేట్స్కి పిలిపించాము. విమెన్ క్యాండిడేట్స్ కూడా 3,000 వరకు వచ్చారు. సూటబిలిటీ ప్రకారం, ఎంప్లాయబిలిటీ ప్రకారం ఆల్ దీస్ కంపెనీస్ వారికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. కొంతమంది ఆల్రెడీ ఇచ్చారు, కొంతమంది ఇస్తారు. ది జాబ్స్ కూడా 2,323 అది రెస్ట్రిక్టెడ్ కాదు. ఇది కూడా ఒక ఫిగర్ ఉంది ఇనీషియల్గా. ఇది కూడా ఇంక్రీజ్ కూడా కావచ్చు ఫ్యూచర్లో. సో విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ విమెన్ సేఫ్టీ వింగ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ కమిషనర్ ఆఫ్ పోలీస్, దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్. ఇట్ హ్యాస్ గాన్ వెల్. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3,000 విమెన్ ముందుగా వచ్చారు జాబ్స్ కోసం. ఇది మా పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్, తర్వాత ఇది ఆల్ ఎంప్లాయర్స్ వారు కలిసి పని చేసుకొని అందరికీ ఆపర్చునిటీస్ ఇస్తారు. దాని ఒకేజన్లో అందరితో మాట్లాడటం జరిగింది. నేను అందరికీ చెప్పాను, మీరు ఫుల్ పొటెన్షియల్తో పని చేయాలి. అప్డేట్ దేర్ స్కిల్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ ది చేంజింగ్ వరల్డ్, అప్గ్రేడింగ్ ఆఫ్ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ యాటిట్యూడ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను అందరికీ ఒక విజ్ఞప్తి చేశాను, మీరు ఫ్యూచర్లో స్కిల్స్, నాలెడ్జ్ అండ్ యాటిట్యూడ్ మీరు అప్డేట్ చేయాలి టైం టు టైం. ప్లస్ ఇది కూడా చెప్పాను, నో జాబ్ ఈజ్ స్మాల్. ఎవ్రీ బిగ్ పర్సన్ స్టార్ట్స్ విత్ ఎ స్మాల్ జాబ్ ఓన్లీ. So don't think that any job which is given to you is a small job. Always aspire for a better job. But now if you require a job, join this job and later on aspire for a better job. This is also very important. Plus, Eroj, me through your channels, we inform that Telangana Police is head of other police departments in the country. Recent ga సర్వేలో కూడా ఇది బయట వచ్చింది. ఒక దైనిక్ భాస్కర్ పేపర్లో ఒక రిపోర్ట్ వచ్చింది. దాంట్లో ఆల్ స్టేట్స్ది వారు అనాలిసిస్ చేశారు, సర్వే చేశారు. దానిలో నంబర్ 1 పోలీస్ తెలంగాణ పోలీస్ సర్వేలో వచ్చింది. సెకండ్ నంబర్ కర్ణాటక వచ్చింది. థర్డ్ నంబర్ ఏపీ పోలీస్ వచ్చింది. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ దట్ విల్ కంటిన్యూ టు ఇంప్రూవ్ ఫర్ బెటర్ and maintain that level, and further in future will improve our performance and try to come to expectations more than what they have. So that is our resolve. Telangana Police is regularly arranging training and upgrading of the skills from time to time. Recent government has also after the formation of a new government, they have selected 13,000 policemen in the last year. They have been trained and now deployed in the department. So people should feel higher level of confidence and higher level of security because we have deployed 13,000 plus people in the police department.
Plus, we have given lot of skilled manpower to our cyber security bureau, narcotics bureau, and other departments also, so that our services are better than expectation. You all know that cyber crime is another menace. Cyber crime lo kuda mana skills penchi tarvata in 1 year almost 180 crores of rupee we have returned to the victims and losers. So this is also great achievement from Telangana Police. We'll continue to do better and better for citizens of Telangana. Thank you. Check.